ఒక్క పేచీలు పెట్టారు. ఇప్పుడు అట్లాంటి పేచీ కోరే వరం పెట్టారు. ఏమని 2014 నుంచి విడిపోయినట్టుగా ఇది దీన్ని అమరావతి రాజధానిగా రాయమని పెట్టారు 2014 నుంచి అని. దానికి కారణాలు ఏమని రాశారు వీళ్ళు? మనకు మీరు రాజధానికని డబ్బులు ఇచ్చారు కదా, రాజధాని డ్రైనేజీలకని రాజధాని రోడ్లకని డబ్బులు ఇచ్చారు కదా, మరి అవన్నీ దానికి ఎంతకే వస్తాయి కదా, మరి ఇప్పుడు మీరు రాజధాని అక్కడి నుంచి పెట్టుకురావాలని రాశారు. దానికి వాళ్ళు అడిగారు, అరే రాజధాని ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయితే మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలి నీకు? ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయితే నేను డబ్బులు ఏమి ఇవ్వక్కర్లేదు కదా, రొటీన్ ఫండింగ్ వస్తుంది. నువ్వు టు బీ క్యాపిటల్ కదా, రాజధాని కన్స్ట్రక్షన్కి నీకు డబ్బులు ఇచ్చాం అంటే ఏంటి? లేకపోతేనే కదా నువ్వు కన్స్ట్రక్ట్ చేసుకునేది. నువ్వు దానికి దీనికి అసలు అర్థం ఎక్కడ ఉంది అబ్బాయి అని అడిగారు. దాంతోపాటు రాజధానికి సంబంధించి నీకు ఆల్రెడీ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని చట్టం చేయబడింది కదా, విభజన చట్టమే 10 సంవత్సరాలు. అది రాజధానిగా ఉండగా రెండో రాజధాని ఎట్ట పెడతావు నువ్వు? కాన్స్టిట్యూషనల్ గా వైలేషన్ అవుతుంది కదా, రేపు పొద్దున ఎవడన్నా కోర్టుకి వెళ్తే పేచీ అయిపోతుంది. కాబట్టి నువ్వు కట్ ఆఫ్ డేట్ ఏదంటే 2024 జూన్ 2 వరకు నీకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని విభజన చట్టంలో ఉంది. పార్లమెంట్ ఆమోదించిన చట్టం, రాష్ట్రపతి ఆమోదించిన చట్టం. కాబట్టి ఆ రోజు నుంచి రాజధాని అని అనుకో నువ్వు, అది రాసి పంపించు అని చెప్పింది. అది వీళ్ళు మళ్ళీ తయారు చేసి పంపించడానికి ఈ దఫా కొంచెం తెలివిగా చేసిన పని.